నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. వనపర్తి నియోజకవర్గంలో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టం కట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అవినీతి మాటు నా పడిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన అనుచరులతో 100 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డారని విమర్శించాడు. వనపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిండ్రో ఈ ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన నియంత పోకడ ఉండే, ఏ రకమైన వనపర్తి కనీసం గేట్ తాళం ఉండేది, అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది, ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది. అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయనది అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్రు కాల్చి వాత పెట్టిన వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ వెధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు, ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు. 14 ఎకరాలు రమ్మనాయన ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్లు చేసిండు. ఒక చిన్న లెటర్, ఒక చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్, ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టిర్రు. మళ్ళీ ఆ మధ్యకాలంలో సమవుజ్జి గురించి దాని గురించి మాట్లాడి దేంట్లో సమవుజ్జి నిరంజన్ రెడ్డికి మాకు ఏ విషయంలో సమవుజ్జి? కొల్లాపూర్ ప్రజలు తరిమేస్తే డిపాయిట్ రాకపోతే వనపర్తికి వచ్చిండు ఆయన. వనపర్తికి వస్తే ఒకసారి ఓడిపోయిండు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా. మొన్న మేము అందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా గెలిపిస్తే వనపర్తి వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒక 2 లక్షల వాల్యూ నష్టపోయింది, 2 లక్షల వాల్యూ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. దానికి వాళ్ళకి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా డ్యామేజ్ కాకుండా చేయాలి, వాళ్ళకి 4 ఫ్యామిలీ నుండి ఒక ఇల్లు ఇచ్చిండ్రా, వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు నేను చెప్పిన కదా ఇంతకు. దానికి ఒక కమిటీ చేసేసి మున్సిపాలిటీ సీరియస్గా సీఎం గారికి చెప్పి ఇంత డ్యామేజ్ అయింది వనపర్తి అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది వనపర్తి చుట్టుపక్కల దాదాపు 7-8 వేల ఎకరాలు ఫారెస్ట్ అనుకోండి డ్రైవ్ ల్యాండ్. అందులో ఒక 50 ఎకరాలు ఇస్తే మా రోడ్డు పైన ఏమవుతుంది? మా వాళ్ళే కదా, తప్పకుండా మేము ప్రయత్నం